సికింద్రాబాద్ సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బోనాల చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బోనాల చెక్కులను పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోత శ్రీలత. దేవాదాయ శాఖ తరఫు నుండి దాదాపు 9 కోట్ల రూపాయలు 3041 దేవస్థానాలకు గుళ్లకు సంబంధించి ఇవాళ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆయా నియోజకవర్గాలలో జరుగుతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం లోపల 1,06,00,000 రూపాయలు 205 గుళ్లకు సంబంధించి ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బోనాల పండుగ ఈ నెల రోజులు జరిగే ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు ఈ బోనాలను పెద్ద ఎత్తుగా చేసుకొని అందరి విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుకుంటూ పీస్ఫుల్గానే ప్రోగ్రామ్ జరగాలనేది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చెక్స్ పంపిణీ చేయాలనేది మా ఇంటెన్షన్ కూడా. బట్ నాకు డేట్ ఇన్ఫర్మేషన్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కాలేదు. ఎవరైనా కూడా మేము ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వెల్కమ్ చేసి వారిని స్టేజ్ మీద పిలిపించుకొని కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము చెప్పులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం మా ప్రభుత్వం అని చెప్పేసి ఒక డిఫరెన్సెస్ చూపించి లోకల్ ఎమ్మెల్యే కాదని వారి టైం తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడో 2 రోజుల కింద ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కానీ చెక్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఇక వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి పంచుతారంటే అది అధికార ప్రోగ్రామ్ అండి, పార్టీ ప్రోగ్రామ్ కాదని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం.